మన భారతదేశంలో చూపులేని మొదటి ఐఏఎస్ అధికారిని ప్రాంజల్ లహెన్ సింగ్ పాటిల్. 1988 ఏప్రిల్ 1న పుట్టిన ఈమె 6 సంవత్సరాలకే తన కంటి చూపును కోల్పోయింది. పాటిల్ను తల్లిదండ్రులు చూపు లేకపోయినా చదువుకోవాలని ముంబైలోని దాదర్లో శ్రీమతి కమలా మెహతా అందుల పాఠశాలలో చేర్పించారు. ఆ స్కూల్లో టీచర్స్ ఈమెను చదువులో ఆసక్తి, తెలివైన అమ్మాయిని ప్రశంసించారు. చండీబాయ్ హిమత్లాల్ మున్షికానీ కాలేజీలో 12వ తరగతి ఆర్ట్స్లో 85% మార్కులు సాధించి ఫస్ట్ వచ్చింది. రాజకీయ శాస్త్రంలో డిగ్రీ, న్యూఢిల్లీ వెళ్లి పీజీ, తర్వాత మాస్టర్ డిగ్రీ ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. 2016లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో ఎగ్జామ్ రాస్తే 744వ ర్యాంక్ వచ్చింది. మళ్ళీ 2017లో ఎగ్జామ్ రాస్తే 124వ ర్యాంక్ సాధించింది. యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి చదువుకుంది. స్టార్టింగ్లో ఈమెకు ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్కు కేటాయించారు. దృష్టిలోపం కారణంతో ఆ ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. తర్వాత పోస్టు టెలికమ్యూనికేషన్ విభాగంలో పనిచేయటం కోసం బ్యూరోక్రసీకి వ్యతిరేకంగా పోరాడి మంత్రులని కలిసి న్యూస్ పేపర్స్లో ప్రకటనలని ఇచ్చింది. ఈమె అర్హతకు తగ్గట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చాడు. 2017లో ఐఏఎస్లో నియమితురాలయ్యి 2018లో కేరళలో ఎర్నాకులంలో అసిస్టెంట్ కలెక్టర్గా ఐఏఎస్ కెరీర్ని మొదలుపెట్టింది. తిరువనంతపురం సబ్ కలెక్టర్గా, ఎర్నాకులం మెజిస్ట్రేట్గా 2023 నాటికి ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషనల్లో అదనపు డైరెక్టర్ పదవిని అలంకరించింది. ప్రాంజల్ పాటిల్ బిజినెస్ మ్యాన్ అయిన కోమల్ సింగ్ పాటిల్ని పెళ్లి చేసుకుంది. ఈమె జీవితం చాలా మందికి ఇన్స్పిరేషన్. విజయం సాధించటానికి కంటి చూపు అవసరం లేదు అని ఈమె నిరూపించింది.